హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ కుర్తీ యొక్క ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. దానికోసం అయితే ఇదొచ్చేసి డ్రెస్ మెటీరియల్‌లో వచ్చిన క్లాత్. ఇది టాపు. ఈ ప్యాంట్ క్లాత్ ఈ విధంగా వచ్చింది కదా! దీన్ని చూడండి, ఇది 2 వరుసలు ఉంది కదా! దీన్ని మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఆపోజిట్‌లో బొద్దు పార్ట్ అయితే వచ్చేస్తది. చూడండి, ఇక్కడ మనకి ఆపోజిట్‌లో ఉంది చూడండి. ఇదొచ్చేసి మనకి బొద్దు పార్ట్. ఒక సైడ్ ఓపెన్ ఉంటది. ఒక సైడ్ క్లోజ్ ఉంటది. ఈ ఓపెన్ పార్ట్ సైడ్ ఓపెన్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా పైన సైడ్ అంటే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి ఉండాలి. ఇటు వచ్చేసి క్లోజ్డ్ పార్ట్. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి అంటే మనకి కొలత డ్రెస్‌తోని కట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనము ఆహ్, కొలతలతోని కూడా కట్ చేసుకోవచ్చు. మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో ఉండాలి అనుకుంటే ప్యాంట్‌తోని కట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు గనుక ప్యాంట్ అబ్జర్వ్ చేస్తే ప్యాంట్‌లో 2 కొలతలైతే ఉంటాయి. ఏంటి అంటే కిందది ఒకటొచ్చేసి పొడుగు అని అంటాం. పైనదొచ్చేసి బాక్స్. ఈ ఫస్ట్ కిందిది కట్ చేసుకున్న తర్వాత పైన బాక్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్ని రివర్స్ తీసేసుకోండి. రివర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ కాలు దగ్గర పట్టేసుకొని ఇలా కరెక్ట్‌గా కాలు దగ్గర కరెక్ట్‌గా పట్టుకోండి. ఇలా పట్టేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా తీసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా! ఈ పైన ఈ ఓపెన్ పార్ట్ నుండి ఇది ఎంత పొడుగుందో అక్కడి వరకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఇది మార్కింగ్ పొడుగైతే ఇక్కడి వరకు ఉంది. దీనికంటే కిందికి 3 ఇంచులు ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? మనకి ఎంత పొడుగుందో దానికంటే కిందికి 3 ఇంచులు ఎక్కువ ఉండాలి. ఎందుకు 3 ఇంచులు ఎక్కువ ఉండాలి అంటే కింద ఇక్కడ మొహరీ ప్లేస్‌లో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి టైట్‌గా ఉంటది. అంటే మనం క్యాన్వాస్ వేస్తాం. దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తాం. అందుకోసమే ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులలో ఒకటి 1 ½ ఇంచ్, 1 ½ ఇంచ్ అంటే 2 ఫోల్డింగ్స్ అయితాయి కాబట్టి ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద చెక్ చేసుకున్నాం కదా! ఈ మిడిల్ ప్లేస్‌లో మీరు గనుక ప్యాంట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇలా మిడిల్ ప్లేస్ ఉంటది. ఈ మిడిల్ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా కార్నర్‌లో అది ఎంత పొడుగుందో చూసుకోండి. ఇంక ఇదంతా అవసరం ఏం లేదు. ఎందుకంటే మనకి ప్యాంట్ క్లాత్‌కి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, కుచ్చులు అనేవి మంచిగా వస్తాయి. సైడ్‌కి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. మిడిల్‌లో కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ప్యాంట్ అనేది మంచిగా కుదురుతది. అందుకోసం అనేసి. ఇప్పుడు ఇలా తీసేసుకొని కరెక్ట్‌గా ఇది ఎలా ఉందో అదే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్‌గా కార్నర్‌కి మనం ఒక ఫోల్డింగ్ అయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఏది కూడా అవసరం లేదు. ఎందుకోసం అంటే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతది. చూడండి, నేను చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి ఎగ్జాక్ట్‌గా ఈ విధంగా ఇలా కనిపిస్తది. ఇదొచ్చేసి మనకి కింద పార్ట్. ఇప్పుడు ఈ పైన బాక్స్ పార్ట్ కట్ చేసుకోవాలి గదా! ఈ పైన బాక్స్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అనేది కూడా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఇలా ఉంది గదా క్లాత్, ఇలా తీసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత సేమ్ బొద్దు పార్ట్ మనకి ఆపోజిట్‌లో పెట్టుకున్నాను. ఇది ఎన్ని వరుసలుంది? 4 వరుసలుంది. ఓకేనా? ఇది 4 వరుసలుంది. ఈ పైన బెల్ట్ పార్ట్ ఉంది గదా! ఇది చూడండి. ఇప్పుడు ఇది 2 వరుసలుంది. దీన్ని నేను మధ్యలకి ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఎన్ని వరుసలొచ్చేసింది? 4 వరుసలొచ్చేసింది. ఇది ఎక్కడి వరకుందో అక్కడి వరకి మార్కింగ్ పెట్టేసుకొని. కానీ దీనికంటే నాకు కొంచెం లూజ్ కావాలి. సో, నాకు కస్టమర్ ఏం చెప్పిండ్రంటే దీనికంటే నాకు కొంచెం లూజ్ కుట్టమని చెప్పిండ్రు. అప్పుడు నేను ఒక 2 ఇంచుల లూజ్ అయితే తీసుకుంటున్నా. లేదు అవసరం లేదు అనుకుంటే మీరు ఎగ్జాక్ట్‌గా ఎంతుందో అంత తీసేసుకోండి. ఇలా తీసుకున్నాం. ఈ విడత తీసుకున్నాం కదా! నెక్స్ట్ ఈ పొడవు అనేది తీసుకోవాలి. ఈ పొడవు అనేది తీసుకునేటప్పుడు ఇగోండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంది. దీనికంటే పైన 1 ½ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ పైన 1 ½ ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ ఎక్కువ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగుందో అంత పొడుగుకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది ఇంత పొడుగుంది కదా! ఇక్కడి వరకి మార్కింగ్ తీసుకుంటున్నా. ఇదెందుకు పైన ఎందుకు ఎక్స్‌ట్రా తీసుకోవాలి? అంటే మనం ఇక్కడ దారం పెట్టడానికి కోసం మనం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాం కదా! ఇలా డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది లోపలికొతది. అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకోండి. మన స్కేల్ ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా! దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి డోరీకి గానీ, డ్రెస్ మెటీరియల్‌కి పైపింగ్ వేయడానికి గానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకింతే. ఇదొచ్చేసి మనకి సింపుల్ వేలో ప్యాంట్ కటింగ్ ఏ విధంగా చేసేసుకోవాలి అని. కానీ మీకిక్కడ ఏం డౌట్ వచ్చింది? ఇక్కడ ఇదేమో ఇంత విడ్త్ ఉంది.
పైన బెల్ట్ ఏమో చిన్నగా ఉంది, మరి ఇది ఎట్లా సెట్ అవుతుంది అనే కదా మీ డౌట్. ఇక్కడ చూడండి, దీనికి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనం కుచ్చుల ప్యాంట్ ఇది. ఇక్కడ కుచ్చులు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే సైడ్కి ఉన్నాయి, మిడిల్లో ఉన్నాయా లేవు, ఇటు సైడ్కి ఉంటాయి. సో ఇక్కడ కూడా మన ఆప్షనల్, మనం రెండు దగ్గర కూడా పెట్టుకోవచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు, మిడిల్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అయితే మిడిల్లో పెట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్ పెట్టుకోవచ్చు, రెండు ప్లేస్లలో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని కూడా మిడిల్లో పెడుతున్నాను. అంటే మిడిల్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టినాం అనుకోండి, ఇటు సైడ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇక్కడ ఇట్లా మార్కింగ్ ఇట్లా పెట్టేసుకోండి, ఇక్కడ వరకు ఇవ్వండి. ఇలా మార్కింగ్ పెట్టినాను కదా, నేను మీకు కనిపించడానికని ఇట్లా పెట్టినాను. ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. ఇలా కచ్ మార్క్ పెట్టుకొని ఈ కచ్ మార్క్ అంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఇంకొక కచ్ మార్క్ పెట్టుకోండి. 2 ఇంచులు ఎక్స్ట్రా కచ్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం అన్ని కుచ్చులన్నీ పెట్టుకోవాలి. ఈ ప్లేస్లో అన్ని కుచ్చులు పెట్టుకుంటూ వస్తాం కదా, కుచ్చులు పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ నడుము కొలతకి బెల్ట్ యొక్క నడుము కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అనుకుంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, స్టిచ్చింగ్ వీడియో అయితే చూసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మీకు పంజాబీ డ్రెస్ ఒక ప్యాంట్ కటింగ్. మీరు కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.